శ్రీకాకుళం నగరంలో సోమవారం నిర్వహించిన రా కదలిరా సభకు జనం పోటెత్తారు. 2014లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలోని 80 ఫీట్ రోడ్లో సభ నిర్వహించారు. ఆ తర్వాత ఆ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రదేశంలో చంద్రబాబు రా కదలిరా సభ నిర్వహించారు. అంతేకాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా 99 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి సభ ఇది. ఈ సభకు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. టీడీపీ నాయకులంతా కలిసికట్టుగా ఈ సభలో ఉత్సాహంగా మాట్లాడడం కనిపించింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ విషయంలోనూ స్పష్టత వచ్చినట్లు అర్థమైంది. చంద్రబాబు వేదికపై రావడానికి ముందు మాజీ నేతలంతా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆమె భర్త మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా గుండ అప్పల సూర్యనారాయణ ఉద్వేగంగా మాట్లాడుతూ చంద్రబాబు సీఎం కావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈనాడు ఒక్కసారి చూస్తే వ్యవస్థలు విధ్వంసం అయిపోయాయి. నదులు ఇసుకతో విధ్వంసం చేసి పారేశారు. అదేవిధంగా ఈవేళ మద్యం విధ్వంసం చేసి ఈవేళ ముందుకు పోతున్నారు. ఈవేళ ఒక్క శాఖలో కాదు, అన్ని శాఖల్లో కూడా విధ్వంసం. ఆ విధ్వంసంలో అవినీతి, ఆ అవినీతి డబ్బులతో రేపు గెలుద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అవినీతి పరుడు ఎక్కడున్నా వెతికి పట్టి కట్టి వాడి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈవేళ ప్రజానీకానికి ఉంది. అదే సమయంలో ఈసారి శ్రీకాకుళం టికెట్ తనకు ఇవ్వాలని కొద్ది కాలంగా టీడీపీ అధిష్టానానికి కోరుతున్న గుండు శంకర్కు సభలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. గుండు శంకర్ ఇంతవరకు చెప్తున్నట్లు టికెట్ రేసులో ఉంటే అది చంద్రబాబు సభలో స్పష్టంగా కనిపించేది. కానీ శంకర్ ఈ ఎన్నికల్లో పార్టీ క్యాండిడేట్ అవుతారన్న సూచనలు ఏమాత్రం కనిపించలేదు. అంతేకాదు, చంద్రబాబు ప్రసంగం ముగిసిన వేదిక నుండి దిగుతున్న ఆ సమయంలో ఆయన కలిసేందుకు, ఆయన దృష్టిలో పడేందుకు శంకర్ ప్రయత్నాలు చేసినా ఆయనకు అవకాశం దొరకలేదు. చంద్రబాబు వద్దకు వెళ్తున్న ఆయన్ను మరో నేత చౌదరి బాబ్జీ పక్కకు జరపడం కనిపించింది. పైగా గుండ లక్ష్మీదేవిని చంద్రబాబు ప్రత్యేకంగా పలకరించి మాట్లాడారు. చంద్రబాబు వచ్చిన తరువాత అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, రామ్మోహన్ నాయుడుతో పాటు గుండ కుటుంబానికి మంచి ప్రాధాన్యం దక్కడంతో పాటు సీటు లక్ష్మీదేవినేనని కార్యకర్తలకు స్పష్టమైన సంకేతం అందింది. అంతేకాదు, చంద్రబాబు నుండి కూడా గుండ కుటుంబానికి స్పష్టమైన సిగ్నల్ అందిందని, రెండో లిస్టులో శ్రీకాకుళం అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించేలోగా ప్రచారం కొనసాగించుకోవాలని సూచించారని తెలిసింది. గుండ లక్ష్మీదేవి మాట్లాడుతున్న సమయంలో సభకు వచ్చిన కార్యకర్తల నుండి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. గుండ లక్ష్మీదేవి మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు ఆసక్తిగా వినటం, చిరునవ్వులు చిందించడం కూడా కనిపించింది. చంద్రబాబును చూస్తే ఎవరైనా సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తాయని ఆమె అన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ రాజకీయ వినీలాకాశంలో సూర్యుడు, తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు, జనాల హృదయాలలో అభివృద్ధి ప్రపంచాన్ని దశా దిశలుగా నిర్దేశకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మాటల్లో మానవత్వం, చూపుల్లో నిర్మలత్వం, చేతల్లో ఖచ్చితత్వం కలబోసిన గంభీర వదనం మన చంద్రబాబు నాయుడు గారు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో, మన చంద్రబాబు నాయుడు గారిని చూసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని నేర్చుకో అని తెలియజేసుకుంటున్నాను. మీ సంతోషం, మీ ఆనందం చూస్తుంటే ఈరోజే మీరు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టినంత సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటు స్పీకర్, ఇటు మంత్రి మధ్యలో రోడ్డంతా గోతులు అంటూ ఆమె ఆమదాల వలస రోడ్డు గురించి ప్రస్తావించగానే జనం ఒక్కసారిగా అవును అవును అంటూ కేకలు వేశారు. చంద్రబాబు హయాంలో శ్రీకాకుళంలోని స్టేడియంకు 15 కోట్ల నిధులు మంజూరు చేసినా జగన్ ప్రభుత్వం స్టేడియంను పునరుద్ధరించలేకపోయిందని ఆమె ఆరోపించారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోవటని అన్నారు. అంతేకాదు, సర్వేలలో నేరుగా ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం తీసుకొని అభ్యర్థులను డిసైడ్ చేశామని, శ్రీకాకుళంలో కూడా అభ్యర్థిని ఇదే విధానంలో నిర్ణయించినట్లు చెప్పారు. అయితే సర్వేలో శ్రీకాకుళం అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవికే ఎక్కువ మంది మద్దతు లభించిందని, ఆమెనే అభ్యర్థిగా నిర్ణయించారని సమాచారం. ఆ మేరకే చంద్రబాబు కూడా ఆమెకు భరోసా ఇచ్చారని, ప్రచారం కొనసాగించుకోవాలని సూచించినట్లు సమాచారం.